సార్ మాది ప్రకాశం జిల్లా. నా పేరు చిట్టయ్య. మేము ఈ ముఖ్యమంత్రి చేసిన దుర్మార్గపు పనులు, సచివాలయం పడేయటం, ప్రజావేదిక పడేయటం, పోలవరాన్ని నాశనం చేయటము, 3 రాజధానుల వల్ల ప్రజలందరినీ కచ్చగట్టి మార్క్స్ లేదని ఉద్దేశంతో ఒక డాక్టర్ని హింస పెట్టి చంపటము, ఒక డ్రైవర్ని డెలివరీ చేయటము, ఈ అకృత్యాలన్నీ ఓర్వలేక మా సాంబశివరావు గారు 2 సంవత్సరాల నాడే 164 అంటే 164 అన్నాడు. నేను ఆ విధంగానే పంజాలు చూశాను, కట్టాము కూడాను. కానీ వాళ్ళ సంతోషం ఉంది. చంద్రబాబు కట్టిన కష్టానికి, ఆయన చేసిన దానికి జైల్లో పెట్టి ఆయన ఆనందపడ్డాడు. లండన్లో కూర్చొని ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆయన మీద విశ్వాసం చూపించారు. తిరిగిపోయినాడు ఆ విధంగా చేసింది కాబట్టి ఆ కక్ష సాధింపు కోసమే ఈ విధంగా చేశారు. మా తెలుగుదేశం అఖండ విజయం సాంబశివరావు మూర్తి గారి వల్ల చాలా వరకు మా ప్రజల్లో విశ్వాసం కలిగించింది. దానికి సంతోషపడుతున్నాను సార్. TV5 వల్ల ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకత అనేది కనిపించింది. సాంబశివరావు వల్ల, మూర్తి వల్ల, 3 రాజధానుల మీద మూర్తి విదేశాలకు పోయి తీసుకొచ్చిన వ్యతిరేకత కానీ, సాంబశివరావు చెప్పిన ధైర్యం మీద ప్రజలందరినీ కూడా నమ్మి మేమంతా కూడా ఓట్లు వేసుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాము. ఈ రోజున మాకు చంద్రబాబు చేసిన కష్టం, చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టాలని పెట్టాడు. అంత 40 లక్షల కోట్ల రూపాయలు సంపాదించి దేశానికి ద్రోహం చేసిన వాడు కూడా ఇవాళ తిరగబడింది. ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఏదో విశ్వాసం మీద చేసుకున్నాము. బాగా ఉంది, మాకు సంతోషంగా ఉంది. ఈరోజు మాకు పునర్జన్మ ఇచ్చినట్టే ఉంది అని.